చేసే వీడియో అండి. ఇది మందారం మొక్క అండి. ఈ మందారం చెట్టు గురించి నేను ఇంత క్రితం ఒక వీడియో చేశానండి. ఆ వీడియో ఆ మొక్క గురించి నేను చెప్పానండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో ఏమిటంటే, మనము ఒక టబ్బులో 2 మొక్కల్ని కలిపి పెట్టానండి. పెడితే దానికి సాయిలు, ఎరువు ఇదంతా వేయటం వలన అది మంచి బరువుగా, అసలు మనిషి కూడా లేపలేనంత బరువుగా పెద్దది ఈ విధంగా ఈ చెట్టు ఇంత ఎత్తున ఈ చెట్టు ఎదిగిందండి. దీన్ని అక్కడక్కడ కట్ చేసి కూడా నేను దాన్ని కట్ చేసేస్తున్నాను. అయినా పెద్దగా చెట్టు విస్తరించిందండి. విస్తరించి 2 మొక్కలు ఒకే తొట్లో కాబట్టి పూలు ఎక్కువ వస్తున్నాయి. చెట్టు కూడా మనకు విపరీతంగా మనం ఇచ్చే దీనికి ఎరువుకి చెట్టు విపరీతంగా పెద్దగా పెరిగిపోయిందండి. ఇది మా ఇల్లు కొంచెం డౌన్లో ఉంటుంది. ఎక్కడైనా నా బిల్డింగ్ దెబ్బతింటుందేమోనని నేను ఇవన్నీ స్టాండులు చేపించుకున్నానండి. ఆ స్టాండ్ మీద పెడతాను. ఇది చాలా విపరీతమైన బరువు ఉంది. నేను ఊరికి ఆలోచించుకుని బిల్డింగ్ ఏమన్నా మనకు దెబ్బతింటుందేమోనని నేను అనుకుని నేనేం చేశానండి, ఈరోజు ప్రొద్దుట ఉదయాన్నే అది ఒక 2 మనుషులతో లేపి కింద పెట్టేసేసి దాన్ని కొంచెంగా పైన అక్కడక్కడ కొన్ని ఈ కింద పాటు భాగాలన్నీ కట్ చేసేసి చక్కగా దాన్ని కొంచెం చిన్న కట్టెతో, ఇనప సువ్వతో దాన్ని మొత్తం నేను ప్లానింగ్ తోటి తీసేసానండి. తీసేసి 2 మొక్కల్ని విడదీసి ఒకటి వేరే ఈ టబ్బులో పెట్టానండి. రెండోది ఈ మొక్క అండి. ఇట్లా ఈ విధంగా ఈ మొక్కల్ని నేను ఏ మొక్కకు ఆ మొక్కకి సపరేట్గా చేసి, దీనికి ఇసుక, గార్డెన్ సాయిల్ చక్కగా పొడిగా ఉందండి. గార్డెన్ సాయిలు, ఇసుక, వర్మీ కంపోస్టు, కొంచెం కౌమేను ఇవన్నీ మిక్స్ చేసి ఈ చిన్న బకెట్లో, ఇంకొక బకెట్లో ఈ మొక్కని నేను దీనిలో విడదీసి పెట్టానండి. పెట్టేసి మంచిగా అదిమి పట్టి చక్కగా ఈ మొక్కను సపరేట్గా దీనిలో పెట్టానండి. ఇంకొక మొక్క వచ్చేసి ఇది ఈ టబ్బు అండి. ఈ టబ్బులో కూడా ఈ చెట్టును ఈ విధంగా నేను దీనిలో కూడా చక్కగా కింద అన్ని ఆకులు, కొంచెం గార్డెన్ ఆకులు అవి ఇవి వేసి నేను లైట్ వెయిట్గా ఈ మొక్కను ఈ సాయిల్ అంతా కూడా ఈ కంపోస్టు ఎరువు దీని కొరకు కలిపిన ఎరువు అంతా లైట్గా పక్కన వేసి ఈ మొక్కను కూడా నేను వేరే ఈ టబ్బులో పెట్టానండి. ఇట్లా ఈ రెండింటిని విడివిడిగా విడదీసి నేను ఏర్పాటు చేశానండి. ఇప్పుడు ఇది ఎందుకొరకు నేను ఇది ఏర్పాటు చేశానంటే, మనకి ఇలా బరువు ఎక్కువైపోయింది. బరువు తగ్గించి మనం 2 పార్ట్లుగా మొక్కలుగా చేస్తే మనకి కొంచెం బరువు అనేది ఉండదని ఈ మొక్కల్ని ఈరోజు ఉదయాన్నే 1.5-2 గంటలు నాకు టైం అండి. నేను ఇదే పనిలో ఉండి ఈ మొక్కల్ని రెండింటిని ఈ బకెట్లో ఒక మొక్కను, దీనిలో ఈ టబ్బులో ఒక మొక్కను పెట్టానండి. చక్కగా చుట్టూ లైట్ వెయిట్గా కొన్ని బాగా మాగినవి, ఇవి ఆకులు, గార్డెన్ ఆకులు, ఇంకా కిచెన్ వేస్ట్ ఇవన్నీ మాగినవి, కొబ్బరి పీసులు కూడా మాగినవి, ఇవన్నీ లైట్ వెయిట్ కొరకు బాగా మాగి ఉన్నాయండి. అవన్నీ చుట్టూ వేసేసి ఈ కలిపింది గార్డెను ఎరువు, ఇసుక, కొంచెం కంపోస్టు, వర్మీ కంపోస్ట్ కూడా, ఇసుక ఇవన్నీ కలిపి ఈరోజు నేను ఈ మొక్కకు ఈ విధంగా చుట్టూ వేసి బరువు తగ్గుతుందని, విపరీతంగా నలుగురు పట్టను బరువు పెరిగిపోయింది. తెలియక ఆ విధంగా నేను ఆ మొక్కను బాగా వేసి పెంచానండి. అవి ఇవి వేసి ఒక 20-30 పూలు వరకు నాకు ఇచ్చేది. అందుకని దీని కొరకు ఈరోజు నేను ఈ మొక్కను ఈ విధంగా ఈ కుండీలో పెట్టాను. ఇంకొక మొక్క వచ్చేసి దీనిలో ఈ బకెట్లో పెట్టానండి. ఇట్లా విడివిడిగా ఈ మొక్కల్ని రెండింటిని నేను విడదీసి సపరేట్గా పెట్టానండి. దేని కొరకంటే మనకి బరువు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ రెండింటిని విడదీసేసి పెట్టానండి. చూడండి ఎంత పెద్ద
చెట్టు అయిందో, ఇది కూడా చాలా విపరీతంగా మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనికి మంచి మనం కంపోస్ట్ ఎరువులు ఇచ్చేస్తే మనకి మంచిగా మళ్ళీ పూలు వస్తాయని ఉద్దేశంతో నేను బిల్డింగ్ ఎక్కడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో నేను దీన్ని మనం ఒక్కడమైనా లేకొచ్చండి. ఈ విధంగా ఈ మొక్కను రెడీ చేశానండి. కొంచెం ఈ కాండానికి ఎత్తు తక్కువగా ఉంది. కొంచెం ఇంకా ఈ సైడ్ అమ్మట కూడా మనం ఎండినాకులు అవి ఇవి వేసి ఎండినాకులు అవి ఇవి వేసి పైన కొంచెం మళ్ళీ కంపోస్ట్ ఎరువు మట్టి అది వేసి దీన్ని లెవెల్ చేస్తానండి. గార్డెన్ ఆకులు అవి ఇవి ఉన్నాయి, వేస్తాను. నాకు వీడియోకి కొంచెం మళ్ళీ లేట్ అయిపోతుందని నేను ఈ వీడియో కొరకని నేను ఇంతటితో సరిపెట్టానండి. చూడండి ఈ చెట్టు ఏ విధంగా ఎంత ఎత్తు వచ్చిందో. ఈ మొక్కని ఈ విధంగా పెట్టాను. ఈ మొక్కను కూడా నేను ఈ విధంగా పెట్టాను. రెండింటిని సపరేట్ చేశాను. వేరు కాండం చెదరకుండా చక్కగా ఆ పార్టే తీసి వేరు చెదరకుండా నేను జాగ్రత్తగా తీసి ఈ పార్ట్కి ఈ పార్టు, ఈ పార్ట్కి ఈ పార్టు విడివిడిగా పెట్టానండి. ఇప్పుడు 2 మొక్కలు చేశానండి. ఈ 2 మొక్కల్ని మనం జాగ్రత్తగా మంచి పోషకాలు ఎరువులను ఇస్తే మనకి ఈ 2 మొక్కలు మనకి మంచి పువ్వులను ఇస్తాయండి. ఈ విధంగా ఈరోజు నేను ఈ వీడియో చేయాలని ఈ మొక్కల్ని నేను వీడియో చేసి చూపించాలని ఈ చెట్టుని నేను వీడియో ద్వారా నేను చూపించాలని వీడియో చేశానండి. ఇదండి ఈరోజు ఈ మందార చెట్టు గురించి నేను వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.